కాలానికి ముందున్న కాలం, శూన్యానికి ముందున్న శూన్యం, అనంతమైన పాలకడలిలో 7 తలల అనంతశేషుడిపై యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నాడు జగన్నాథుడు. మహావిష్ణువు ఆయన నాభి నుంచి ఒక స్వర్ణకాంతి వెలువడింది. ఆ కాంతి నుంచి ఒక దివ్య కమలం ఆవిర్భవించింది. ఆ కమలం 14 లోకాలను దాటుతూ పైకి వెళ్ళింది. ఆ కమలంలో జన్మించాడు సృష్టికర్త, 5 తలల బ్రహ్మ. అతను కళ్ళు తెరిచాడు, చుట్టూ చూశాడు. కానీ అక్కడ ఉన్నది మాత్రం శూన్యం. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను తెలుసుకోవాలనే తపనతో కమలం కాండాన్ని అనుసరిస్తూ అతను కిందికి దిగాడు. అక్కడ పాలకడలిలో విశ్రాంతిలో ఉన్న విష్ణువును చూశాడు. ఈ విశ్వంలో నువ్వు నేను మాత్రమే ఉన్నావు, నువ్వెవరు? అప్పుడు విష్ణువు బ్రహ్మతో, నేనే నీ తండ్రిని, ఈ జగత్తుకి కారణం నేనే. గర్వం జ్వలించింది. నేనే గొప్ప అన్నాడు బ్రహ్మ. నేనే మూలం, ఏ మూలం అన్నాడు విష్ణువు. అప్పుడు వారిద్దరి మధ్య ఒక మహా అగ్నిస్తంభం ఉద్భవించింది. ఆకాశాన్ని చీల్చే అనంత అగ్నిలింగం. అప్పుడు అగ్నిలింగం నుంచి స్వరం పలికింది, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవాలంటే నా ఆది అంతాలు కనుక్కోండి. విష్ణువు వరాహ రూపంలోకి మారి అంతాన్ని వెతుకుతూ కిందికి దూసుకెళ్లాడు. బ్రహ్మ ఆకాశాల్లోకి ఎగిరి ఆరంభాన్ని వెతికాడు. కానీ బ్రహ్మ 5వ తలలో గర్వం పలికింది. చూశానని అబద్ధం చెబితే సరిపోతుంది కదా. సాక్షులుగా ఒక కమలం, ఒక గోవును తీసుకొచ్చాడు. మళ్ళీ అగ్నిలింగం ముందు నిలబడ్డారు. ప్రభు, నేనంతాన్ని కనుగొనలేకపోయాను అని వినయంతో అన్నాడు విష్ణువు. నేను ఆరంభం చూశాను, వీరే సాక్షులు అని బ్రహ్మ పలికాడు. బ్రహ్మ నిజంగానే చూశాడా అని ఆ అగ్నిలింగంలో నుంచి వచ్చిన స్వరం కమలమును గోవును అడిగింది. కమలం, అవును, గోవు తలతో అవును, తోకతో కాదు అని చెప్పాయి. ఆ అగ్నిలింగం నుంచి స్వరం ఇలా పలికింది, అబద్ధానికి శిక్ష తప్పదు. అనంత రూపంలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకే దెబ్బతో బ్రహ్మ 5వ తల ఖండించబడింది. గర్వం అక్కడే నశించింది. అప్పుడు బ్రహ్మ విష్ణువు గ్రహించారు, సృష్టి స్థితి లయల మూలం ఈ అనంత అగ్నిలింగమే. ఈ లింగ రూపంలో ఉన్న శివుడే జగద్గురు. ఆ అగ్నిలింగం ఆవిర్భవించిన రాత్రే మనము శివరాత్రిగా జరుపుకుంటాం. ఓం నమః శివాయ.